హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు నేను ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ ఐటమ్ పాలక్ పకోడాని ప్రిపేర్ చేయబోతున్నానండి। ఈ పాలక్ పకోడా రెండు పద్ధతుల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఇలా లీవ్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు। లీవ్స్ ని సన్నగా తురిమి ఇలా పిండిలో కలిపేసుకొనైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి। రెండు పద్ధతుల్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి। ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా మన పిల్లలకి మనం చేసి పెట్టవచ్చు। అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి। మనం ఈ పాలక్ పకోడాని అలాగైనా తినేయొచ్చు, లేదు అంటే సాస్ లో డిప్ చేసుకొనైనా తినొచ్చండి। చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు మనం ఈ పాలక్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి। పాలక్ పకోడా తయారీ విధానం కోసం ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి। ఇందులోనే మనము జల్లించి పెట్టుకున్న ఒక బౌల్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వాముని యాడ్ చేసుకోవాలి। వాముని ఇలా నలిపి వేసుకోండి। ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి। తర్వాత ఇందులోనే కొంచెం కారంను కూడా యాడ్ చేసుకోవాలి। కొంచెం ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి। టేస్ట్ కు తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి పిండిని। తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి। బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి। ఇప్పుడు మనము ఈ పిండిలో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని బజ్జీల పిండిలా మనం కలుపుకోవాలి। ఇలా పిండినంతా కూడా కలుపుకోవాలండి। విస్కర్తో కలుపుకోండి, లేదంటే చేత్తో అయినా కలిపేసుకోండి। ఇప్పుడు ఈ పిండిలోనే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని అల్లంని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి। వాటర్ని కొంచెం చూసుకొని కలుపుకోండి। ఇలా తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। పిండిని కలుపుకున్న తర్వాత మనం ఒకసారి ఫింగర్ పెట్టి చూసుకోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి, అంతవరకు మనము కలుపుకుంటుండాలి। తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం మిక్స్ చేసుకోవాలి। పిండి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి। ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి। ఇప్పుడు మనం కడాయిలో తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి। కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మనం వేడి చేసుకోవాలండి। స్టవ్ మీడియంలో పెట్టుకొని మనము ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి। ఒకసారి మనం మూత తీసి చూద్దామండి। పిండి బాగా నానిపోయిందండి। ఇప్పుడు మనం ఇందులోనే వంట సోడాని యాడ్ చేసుకోవాలి। కుకింగ్ సోడాని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ పాలక్ పకోడాని 2 టైప్స్ గా మనం చేసుకోవచ్చండి। ఇలా మనం ఆకులతో చేసుకోవచ్చు। ఇలా సెపరేట్ గా ఆకుల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత పిండిలో డిప్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చండి। తర్వాత ఇంకొక పద్ధతిలో ఇలా సన్నగా ఆకుని తురిమి పెట్టుకొనైనా మనము పకోడాలు వేసుకోవచ్చండి। ఎలాగైనా కూడా టేస్ట్గా ఉంటాయండి ఈ పాలకూర పకోడాలు। ఇప్పుడు మన పకోడాలు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి। ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి మనము పిండిని వేసి చెక్ చేసుకుందామండి। ఆయిల్ బాగా వేడైపోయిందండి। ఇప్పుడు మనం పాలక్ పకోడాలని వేసుకుందామండి। ఇప్పుడు మనం పాలక్ లీఫ్ని తీసుకొని ఈ పిండిలో ఇలా డిప్ చేసుకోవాలండి। ఇలా డిప్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి।
ఇలా లీవ్స్ అన్నీ కూడా మనము ఇలా పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. పకోడాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇంకొక పద్ధతిలో కూడా ఈ పాలక్ పకోడాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. తరిగి పెట్టుకున్న పాలక్ని ఈ పిండిలో యాడ్ చేసుకొని ఇలా మనము మిక్స్ చేసుకొని మనము పకోడాలు వేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా రెండు పద్ధతుల్లో ఇలా పాలక్ పకోడీ మనం వేసుకోవచ్చండి. ఇలా మనం టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు పకోడాలన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఈ పకోడాలని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పకోడాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతే, ఇలా సింపుల్గా మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఇలా పాలక్ పకోడాని రెండు పద్ధతుల్లో వేసుకోవచ్చండి. ఇలా మనం ఆకులతో వేసుకోవచ్చు. తర్వాత ఆకుల్ని మనం ఇలా కట్ చేసుకొని పిండిలో డిప్ చేసుకొని వేసుకోవచ్చండి. రెండు పద్ధతుల్లో మనము ఈ పాలక్ పకోడాని వేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా మనం ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇంట్లో మనం ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.